గుంటూరు జిల్లా తక్కెలపాడు గ్రామంలో శ్రీకృష్ణుని రూపంలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహం తొలగించి మళ్లీ ఎన్టీఆర్ విగ్రహం రూపొందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్రకు అఖిల భారత యాదవ్ మహాసంఘం నేతలు ధన్యవాదాలు తెలిపారు. ఇలాంటి విగ్రహాలు భవిష్యత్తులో పెట్టకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రజలను కానీ అక్కడుండే తెలుగుదేశం పార్టీ నాయకుల్ని, మండల పార్టీ నాయకుల్ని, అక్కడుండే ప్రజలందరికీ ముందుగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే మా యొక్క మనోభావాలను గౌరవించి వాళ్ళు ఈ సున్నితమైన విషయాన్ని సమస్యను సామరస్యంగా పరిష్కరించడానికి పొన్నూరు ఎమ్మెల్యే గారైన పెద్దలు గౌరవనీయులు శ్రీ ధూళిపాల నరేంద్ర గారు చొరవ తీసుకొని ఆ సమస్యని అతి చాకచక్యంగా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితుల్లో పరిష్కారం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఈ రోజు మనకి కులదైవం లాంటోడు. ఎందుకంటే ఈ రోజు ఎన్టీ రామారావు అనే వ్యక్తి ఈ రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలను అందరినీ అధికారంలో తేవడానికి లేదా బడుగు బలహీన వర్గాల్ని ముఖ్యంగా యాదవుల్ని ఈ రాష్ట్రంలో గౌరవించి అనేకమైన పదవులు ఇచ్చి ముఖ్యమైన అతి గౌరవమైన పదవులను నిలిపిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఎన్టీ రామారావు గారంటే మాకు ప్రత్యేకమైన అభిమానం. బీపీ మండల్ గారి యొక్క జయంతి సందర్భంగా మరి బీపీ మండల్ కమిషన్ పూర్తి స్థాయిలో అమలు జరగాలని చెప్పి కేంద్రాన్ని ఇప్పటికీ చాలా సందర్భాల్లో ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఆ యొక్క బీపీ మండల్ కమిషన్ని త్వరితగతిలో ఈ సెంట్రల్ గవర్నమెంట్ తక్షణమే సరైన పద్ధతిలో అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో బీజేపీ ప్రభుత్వానికి గడ్డుకాలమే అని చెప్పి ఒక హెచ్చరికను జారీ చేస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఇప్పుడే మా యొక్క యాదవ్ సోదరులు, బీసీ సోదరులు అందరూ కూడా ప్రత్యేకంగా మరి ఇక్కడ నిన్న తక్కెలపాడు గ్రామంలో గత 4-5 రోజుల నుంచి ఒక హై టెన్షన్ వాతావరణాన్ని మనం అందరం చూస్తూ ఉన్నాం. మొట్టమొదట నేను తక్కెలపాడు గ్రామంలో ఉన్న ఎవరైతే మా యొక్క మరి వాళ్ళు కూడా సోదరులే, అందరూ కూడా ఇదే అక్కడున్న సామాజిక వర్గానికి సంబంధించిన ప్రతి ఒక్కరికి ఎవరైతే అక్కడ కృష్ణుడి రూపంలో ఎన్టీ రామారావు విగ్రహం పెట్టారో వాళ్ళందరికీ కూడా మంచి జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే